ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులకు సూచించారు. రాష్టంలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లోని సచివాలయ ఉద్యోగులకు పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెసులుబాటు కల్పించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ఈ రోజు రాష్ట వ్యాప్తంగా జరిగింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోని పలు రైళ్లను రద్దు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులకు సూచించారు. ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె ఫోన్లో మాట్లాడి సమీక్షించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రత్యేక బలగాలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ దుర్గగుడి కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. అలాగే భారీ వర్షాలపై రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వర్ష ప్రభావం తగ్గే వరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని కోరారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. రాష్టంలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లోని సచివాలయ ఉద్యోగులకు పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెసులుబాటు కల్పించారు. ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులు ఉంటే వచ్చే 1-2 రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని తెలిపారు. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని, లక్ష్యాలు పెట్టవద్దని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు రాష్ట వ్యాప్తంగా జరిగింది. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు లేకుండానే పింఛన్ల పంపిణీ చేస్తున్నామని రాష్ట న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. ఈ రోజు నంద్యాల పట్టణంలో జరిగిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఆయన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అనకాపల్లిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఈ పెన్షన్ కోసం కేవలం ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. అయినా సరే అన్ని ఇబ్బందులు ఉన్నా ఆదుకుంటూ ఇవ్వాలనే ఉద్దేశంతో చేశారు. ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంలో ఉన్నాం. రెండోది ఏంటంటే అర్హులు ఉన్న వాళ్ళకి కూడా అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వస్తుంది కాబట్టి గాంధీ జయంతి నుంచి మళ్లీ కొత్త వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖపట్నం పోర్టు చేపట్టిన 10 లక్షల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుల పిటిషన్స్ కమిటీ అభినందించింది. రాజ్యసభ సభ్యుడు సుజీత్ సింగ్ అధ్యక్షతన రాజ్యసభ సభ్యుల పిటిషన్స్ కమిటీ విశాఖ పోర్టు ట్రస్ట్లో ఈ రోజు పర్యటించింది. దేశవ్యాప్తంగా అడుగంటిపోతున్న నదుల సంరక్షణ, పునరుద్దరణ పిటిషన్పై విశాఖపట్నం పోర్టు అథారిటీలో ఈ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మొక్కల పెంపకం, వాటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా విశాఖపట్నం పోర్టు చేపడుతున్న కార్యకలాపాలను అడిగి తెలుసుకుంది. చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు పోర్టు కార్యకలాపాలు, సాధించిన విజయాలను కమిటీకి ఈ సందర్భంగా వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ రోజు ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం వాయువ్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నం వద్ద ఈ రోజు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారి స్టెల్లా పేర్కొంటూ తీవ్ర అల్పపీడనం ఈ రోజు ఉదయం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావం వల్ల ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు రాష్ట్రం అంతా కూడా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు
1-2 చోట్ల అత్యధికంగా భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. విజయవాడ, గుంటూరు నగరాల్లో భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. శని, ఆదివారం, సోమవారాల్లో 20 వరకు రైళ్లను రద్దు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. విజయవాడ తెనాలి, విజయవాడ గూడూరు, తెనాలి రేపల్లె, గుడివాడ మచిలీపట్నం, భీమవరం నిడదవోలు, గుంటూరు రేపల్లె, విజయవాడ మచిలీపట్నం, విజయవాడ ఒంగోలు తదితర ప్రాంతాల మధ్య నడిచే ఈ రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. రాష్ట వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ రోజు పలు శాఖల అధికారులతో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలో పలు ప్రాంతాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో తాగునీరు, ఆహారంపై దృష్టి సారించాలని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన ఘటనలో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో డ్రోన్లు వంటి టెక్నాలజీని వినియోగించాలని, అలాగే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోని ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్, క్యాజువల్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని విభాగాధిపతి శ్రీ సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ న్యూస్ రీడర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు తెలుగు, ఆంగ్ల భాషల్లో నైపుణ్యం, మంచి స్వరం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే రేడియో, టీవీ జర్నలిజంలో అనుభవం ఉండాలని, తెలుగు టైపింగ్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అదేవిధంగా క్యాజువల్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టుకు రేడియో ప్రొడక్షన్లో ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలని, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. అలాగే ఆడియో రికార్డింగ్, ఎడిటింగ్లో అనుభవం ఉండాలని సూచించారు. దరఖాస్తులను సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి పోస్టల్ ద్వారా సెప్టెంబర్ 3వ తేదీలోగా పంపించాలని కోరారు. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుందని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఆయన పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ పన్ను వసూళ్ల పరిధిలోకి రాని ఇళ్లను 4,600 వరకు గుర్తించామని, జీవీఎంసీ వాటికి త్వరలోనే అసెస్మెంట్లు ఇస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో జీవీఎంసీ చేపట్టిన పనులను వివరించారు. అమృత్ 2.0 కింద నీటి సరఫరా విభాగానికి 356.42 కోట్లు అంచనా వేయడంతో 27 పనులు మంజూరయ్యాయని, అందులో 18 పనులు ఇప్పటికే ప్రారంభించినట్టు వివరించారు. జీవీఎంసీ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం, రహదారులు, వీధి దీపాలు, భవన నిర్మాణ అనుమతులు, పన్ను వసూళ్లు వంటి అంశాలపై యంత్రాంగం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కమిషనర్ తెలిపారు. మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాలతో గద్వాల జిల్లా జూరాల జలాశయానికి 3.21 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం 45 గేట్లు ఎత్తి 3.5 లక్షల క్యూసెక్కులు, జల విద్యుత్ కేంద్రం ద్వారా 19,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. రాష్టంలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లోని సచివాలయ ఉద్యోగులకు పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెసులుబాటు కల్పించారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.